హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు నేను నా పుస్తకాలు. వీడియోలోకి వెళ్ళే ముందుగా నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసిన తర్వాత పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. దానివల్ల నోటిఫికేషన్ మీకు ఇమీడియట్గా వచ్చేస్తుంది. గంగా, యమున, సరస్వతి ముగ్గురు అక్క చెల్లెళ్ళు వాళ్ళ అమ్మ నగలు పక్క వీధిలో అమ్మడానికి వెళ్ళారు. ముందుకు చూస్తూ అదిగో చూసావా అంది యమున. నిజమే, బంగారం అమ్మబడును కొనబడను అని కనిపించాయి అక్షరాలు. దాని కింద ధర్మకాట బొమ్మ కూడా చాలా వికారంగా కనిపించింది వాళ్ళకి. ఆ దుకాణం సెంటర్లలో ఉంది. గంగ ముందు, యమున సరస్వతి వెనకాల వెళ్ళారు. షోకేషుల్లో ఆడపిల్లల్ని మురిపించే రకరకాల వస్తువులున్నాయి. కౌంటర్ వెనుక ఉన్న షాపు యజమాని వీళ్ళ ముగ్గురి పల్లెటూరి వాలకాన్ని చూసి మంచి లాభం రాబోతుందని గ్రహించి వాళ్ళకి ముందున్న వ్యక్తితో ఏం కావాలి అన్నాడు. చూడండి కామయ్య గారు, ఆ వస్తువుని నేను అమ్మదలచలేదు. తాకట్టు మీద నాకు బదులు కావాలి అంటున్నాడు ఆ వ్యక్తి. చూడండి సార్, నా వ్యాపారం అమ్మడం కొనడం కానీ తాకట్ల మీద అప్పులివ్వడం కానీ కాదు అన్నాడు కామయ్య. స్పెషల్గా తాకట్టు పెట్టుకోండి అన్నాడు ఆ వచ్చిన వ్యక్తి. చూడండి మిస్టర్ చెన్నారెడ్డి, నాది మాటంటే మాటే అన్న కామయ్య మాటకు చెన్నారెడ్డి క్రాఫ్లోకి చేయి పోనిచ్చి తల తుడుముకున్నాడు. అతను సన్నగా దృఢంగా ఉన్నాడు. తొడుక్కున్న బట్టలు మరెవరివో అన్నట్లున్నాయి. ఆ బట్టల వల్ల ఉన్న వయసు కన్నా పెద్దగా కనిపిస్తున్నాడతను. చొక్కా, కాలరు, ప్యాంటు చివర పీచులు రేగాయి. ఈ ఆడపిల్లల వైపు చూసి ముందు వాళ్ళ పని చూసి పంపించండి, తర్వాత మన ఇద్దరం మాట్లాడదాం అన్నాడు చెన్నారెడ్డి. రండి, మీ పనేంటి? వాలకం చూస్తే బంగారం అమ్మడానికే తప్ప కొనడానికి కాదనుకుంటాను. రే ఖాదర్, ఇదిగో గ్లాస్ తీసుకపో అని అరిచాడు కామయ్య. మీకు ఇతరులని అవమానించే హక్కు ఎవరిచ్చారు కామయ్య గారు అన్నాడు చెన్నారెడ్డి. గంగ భయంగా కామయ్య వంక, భక్తిగా చెన్నారెడ్డి వంక చూసి మేము బంగారం అమ్మాలనే వచ్చాం అని బ్యాగ్లో నుండి ఒక గాజుల జత చేతిలో పట్టుకుంది. గాజులు పూర్వకాలపువి, చాలా అందంగా ఉన్నాయి. కామయ్య వాటి వంక తేరిపారా చూసి గంగ వైపు సాదప్రాయంగా చూశాడు. ఎక్కడ సంపాదించావు తల్లి వీటిని అన్నాడు. మా అమ్మవండి. అలాగా, మీ అమ్మవా అమ్మమ్మవా? ప్రతి వాళ్ళు అలాగే చెప్తారు అన్నాడు చెన్నారెడ్డి వైపు చూసి అవి దొంగసమ్మని అర్థమైనట్లుగా. గంగకి కోపం మిన్నుముట్టింది. వీడు అక్కని నమ్మడం కాబోలు అనుకుంది యమున లోపల. అలాగే చెప్పడమేంటండి, ఇవి మా అమ్మమ్మవి, మేము అమ్మదలిచాం అంది గంగ కోపంగా. కామయ్య సిబి మహారాజులా పోజు పెట్టి భలేవాళ్లే, నేనేమన్నాను, ఈ గాజుల జతకి 80 రూపాయలు ఇస్తాను సరేనా అన్నాడు. 80 రూపాయలా? గంగ అంది. ఏంటి సరిపోదా? మరో రూపాయి వేసుకోండి. ఇస్తానన్నప్పుడు వదులుకోవద్దు. బంగారం ధర ఊరికూరికే పడిపోతుంది. మళ్ళీ నా మనసు మారవచ్చు అని గంగ ముఖాన్ని చూడసాగాడు కామయ్య. అదేంటండి, అవి 3 కాసులుంటాయి. కనీసం 1000 రూపాయల సొమ్ము అంది యమున. అక్క, వీడు మోసగాడు, అసలు వీడికి అమ్మొద్దు మనం అంది గంగ చెవిలో. అలా అయితేనే ఇవ్వండి, లేకపోతే తీసుకుపోండి. దొంగ సొత్తు కొనడంలో కావలసినంత రిస్క్ ఉంది అన్నాడా వ్యాపారి. అక్క, పోనీ తీసుకుందామా అంది సరస్వతి. పొద్దుపోతుంది, ఇది అసలే బద్మాషూరు, నగలన్నీ ఏమయ్యాయక్క అంది యమున. వీళ్ళు మాట్లాడుకోవడాన్ని చెన్నారెడ్డి కనపడుతూనే ఉన్నాడు. వీళ్ళని సమీపించి ఆ గాజుల జత ఇలా ఇవ్వండి అన్నాడు. ఒక్క క్షణం సందేహించిన రెడ్డి మంచితనాన్ని చూసి అవి అతనికి ఇచ్చింది గంగ. చెన్నారెడ్డి దాన్ని పరిశీలనగా చూసి, ఏమయ్యా కామయ్య, వీటికి 80 రూపాయలా? ఏం దోపిడీ మహానుభావ, నీకు నాకు కూడా తెలుసు ఈ బంగారం ఎంత మంచిదో. అధమపక్షం చూసినా 1000 రూపాయలకి తగ్గదు. పైన నీకు 100-200 లాభం కూడా వస్తుంది. కాదంటావా? నేను వీళ్ళని ఇంకో చోటికి తీసుకుపోతానన్నాడు. తొందరపడకండి రెడ్డి గారు, నేను అన్యాయంగా అడగలేదు. ఆ మాటకొస్తే ఉదార స్వభావం కలవాణ్ణి, అందుకనే అంత ఇస్తానన్నాను. చూడమ్మాయి, ఆ జత గాజులు ఖరీదు చేయదు, కానీ మీరు చూస్తే చాలా మంచి వాళ్ళలా ఉన్నారు, అందుకని మరి కాస్త ఎక్కువ ఇస్తాను. సరేనా? ఎందుకంటే అవి ఆల్రెడీ అరిగిపోయి ఉన్నాయన్నాడు. ఎంత అరిగినా 1000 రూపాయల సొమ్ము 750 ఇవ్వడమేంటి అన్నాడు చెన్నారెడ్డి. మా అయ్య చెప్తుండేవాడు, సాయంత్రం పూట గిరాకీకిని ఎక్కువ వదులుకోవద్దు అని, అందుకే ఇస్తానంటున్నాను అన్నాడు కామయ్య. చూడండి మిస్, మీ పేరేంటో? వేశ్య హాస్టల్ కాదు, వైశ్య హాస్టలు. ఆ పక్క వీధిలో మరో దుకాణం ఉంది, అక్కడికి పోదాం పదండి అన్నాడు చెన్నారెడ్డి. నా పేరు గంగ, దీని పేరు యమున, దాని పేరు సరస్వతి. అలాగే పోదాం పదండి అంది గంగ. సరే లెగండి, మీరన్నట్లే కానివ్వండి. ఇలాంటి బేరాలు 2 తగిలితే దివాలా తీయాలి. నష్టాలో లాభాలో వ్యాపారం వ్యాపారమే. మీరు చెప్పిన ధరకే ఒప్పుకుంటాను అంటూ డబ్బు తేవడానికి లోపలికెళ్ళాడు కామయ్య.
గ్రేటెస్ట్ యాక్టర్ అన్నాడు చెన్నారెడ్డి అతన్ని వెనక నుండి చూసి నవ్వుతూ. మిమ్మల్ని ఎలా అదే మీ రుణం ఎలా తీర్చుకోవాలో తెలియదు. తగిన ధరే వచ్చిందని తృప్తిగా ఉంది. ఆ మనిషిని ఆడపిల్లలం దారికి తేలేకపోయేవాళ్ళం అంది గంగ. చెన్నారెడ్డి నవ్వుతూ, ఈ శెట్టితో నాకు లావాదేవీలున్నాయి. నేను ఇతని దగ్గర అవి ఇవి తాకట్టు పెడతాను అన్నాడు. యమున అతని వైపు ఆశ్చర్యంగా చూస్తుంది. జిప్ బ్యాగ్లో పడేసిన తర్వాత అమ్మయ్య ఒక పని పూర్తయిపోయింది అంది చిరునవ్వుతో గంగ. అది కాదు, ఆడపిల్లలు అందమైన వాళ్ళు ఇంతకీ ఎక్కడుండదలుచుకున్నారు? ఇంకా ఆలోచించలేదు. ఊరు కొత్త అని దిగాలుగా అంది గంగ. ముందు నా పరిచయం వినండి. నా పేరు చెన్నారెడ్డి. కే అన్న పేరుతో గేయాలు కథలు రాస్తాను. ఎక్కువ ప్రజల్లో గడుపుతుంటాను అన్నాడు రెడ్డి. మీరు మీ సంచులు ఈ ఊరికి కొత్త కదా, ఐ కరెక్ట్? అవునండి. అవునని చెప్పడానికి కూడా భయమేస్తుందండి అంది గంగ. అవును, ఒకటి సంపద, రెండోది యవ్వన సంపద అన్నాడు రెడ్డి. గంగ బుగ్గలు ఎరుపెక్కాయి. పోనీ ఇల్లు చూసుకున్నారా? ఇంకా లేదండి. చెన్నారెడ్డి ఆ ఆడపిల్లల తెలివి తక్కువకి విసుక్కుని పొద్దుపోతుంది. ఇది మహానగరం. మీ ముగ్గురిది మహా అందం. ఏమనుకోకండి ఇలా అన్నానని. ఇలా మాట్లాడడం నాకు అలవాటే అన్నాడు. సార్, ఒక్క గదైనా సరే అద్దెకి చూపిస్తారా అంది గంగ. అమ్మాయిలు, ఈ ఊరు రాజధాని నగరం. బలవంతంగా మిమ్మల్ని ఎత్తుకుపోయి దోచుకోగలరు. 10 రూపాయలకి కథం చేయనుగలరు. దిక్కులేని వాళ్ళకి దేవుడే దిక్కు. ఏం చెయ్యాలో తోచట్లేదు. మీరు బ్రాహ్మలా? అవునండి. కులం కూడుపెట్టదు. చూడండి, నాకు ప్రజలో ఉద్యోగం దొరికిందండి. ఎంత చెత్త ఇల్లైనా పర్వాలేదు, ఉంటే చాలు ఉండడానికి. ఇల్లా అది? పందుల గుడిసె. మళ్ళీ చెప్పలేదనేరు. కొంపలో 4-5 కులాల వాళ్ళు ఉన్నారు. అందరూ చెత్త చెత్తగా ఉంటారు. కానీ అందరూ చచ్చిపీసు గలుగులవటం చేత మంచివాళ్ళు అనిపించుకుంటున్నారు. మరి మీకు అభ్యంతరం లేకపోతే అందులో ఉండొచ్చు. సార్, మాకా గది ఇప్పించండి. ఎంత చెత్త ఉన్నా సరే మీ మేలు మర్చిపోమంది గంగ. నేనున్న గది అనబడే పందికొక్కు పురిటింటికి దగ్గరలో మరో గది ఉంది. మా వంటలు మేమే చేసుకుంటాం. అలా అయితే మరీ మంచిది. ఖర్చు కూడా తగ్గుతుంది, ఆరోగ్యం హెచ్చుతుంది అంది యమున. చెప్పాను కదా ప్రజలు పనిచేయబోతున్నానని అంది గంగ. ప్రూఫ్ రీడర్ కమ్ ఆర్టిస్ట్ అంది సరస్వతి. శభాష్. ఈ కింగ్ కోటికి ఇలస్ట్రేటెడ్ వీక్లీ దగ్గర కాకపోయినా అంత దూరం కాదు. అక్క బాగా బొమ్మలేస్తుందండి. ఆ వెధవ పత్రికకి బొమ్మలు ఎప్పుడు వేసినా పర్వాలేదులేండి అన్నాడు రెడ్డి. అంటే అక్కకి ఏమీ రాదనా అని అడిగింది సరస్వతి. మా అక్క కథలు కూడా రాస్తుంది. చందమామలో పడ్డాయని గర్వంగా చెప్పింది ఆమె. సరే నడవండి అన్నాడు చెన్నారెడ్డి గోళ్లు కొరుక్కుంటూ. అతను చెప్పిన కింగ్ కోటి అనగా రాజభవనం కళాక్షేత్రం లాంటిది. 2 మాజీ నటీమణులు ఉన్నారు. ఒక రికార్డ్ డాన్సర్ ఉంది. మరో గాయకుడున్నాడు. కోతిదాన్ని ఆడించేవాడు కూడా ఉన్నాడు. కోత? అవును. 5 ఏళ్ల పిల్లాడిగా ఉంటుంది. అతనికి అదే భోజనం సంపాదిస్తుంది. తిరుపతి నుండి చిన్న పిల్లగా ఉన్నప్పుడు తీసుకొచ్చాడు. భలే తమాషా చేస్తుందిలేండి. ఆ వీధిలో ఇళ్లన్నీ పాతవే. ఆ పాత భవనాల పరువులో పాకిస్తానీ వెళ్లిన పెద్ద మనిషి భవనం మరొకటి ఉంది. ఆ ఇంటిని చాలా చవకగా కొన్నది ఇంటావిడ వీరమ్మగారు. హైదరాబాద్లో ఇంటి నెంబర్లు జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలని చెప్పాడు చెన్నారెడ్డి. అయినా ప్రజగూడెం దగ్గర్లేండి. సూటిగా ముందుకెళ్ళి కుడివైపుకు తిరగండి. 10 గజాలు నడిచాక ఎడంవైపుకు తిరగండి. మళ్ళీ ముక్కుసూటిగా నడిచి ఈసారి కుడికి తిరగండి. తిరగారా 2 చింత చెట్లుంటాయి. మీకు తెలుసో తెలీదో, నిజాం సంస్థానానికి చింత చెట్లకి చాలా దగ్గర సంబంధం ఉంది తెలుసా? అయ్య బాబోయ్ అంది యమున. ఏం లేదు, బయటకు వెళ్తే తప్పిపోతారని అన్నాడు చెన్నారెడ్డి. వీరమ్మగారు చాలా మంచిది. సర్వమానత సమానురాలు. వయసు మళ్ళిన అటుగిజం ముఖం ఆవిడిది. పాతకాల పట్టుచీరతో పూసల బ్యాగులు, ప్లాస్టిక్ బుట్టలు పెట్టుకుని కూర్చుంది. అక్క, తలకు రంగు వేసుకున్నట్లుందే. షో నోర్ముయ్ అంది యమున. చూడండి గంగగారు, వీరమ్మగారు వీరే. వీరమ్మగారు వీరు నా స్నేహితులు. గంగగారు ప్రజల్లో పనిచేస్తున్నారు. బొమ్మలు కూడా వేస్తారట అన్నాడు రెడ్డి. వీరమ్మగారు ఆనందంగా, మన రాజభవనంలోకి బొమ్మలు వేసేవాళ్ళు కూడా వచ్చారన్నమాట. చాలా సంతోషం. గది ఖాళీగానే ఉంది. మీ వంట మీరే చేసుకుంటారా? ఆడపిల్లలకి వంట రావడం అత్యవసరం అంది. అదేం లేదండి, అక్క ఆఫీసుకి వెళ్ళినా నేను వంట చేస్తానని చెప్పింది యమున. నీకు వంటొచ్చా? మా అమ్మ పోయిన దగ్గర నుండి నేనే చేస్తున్నాను. ఇంతవరకు మా రాజభవనంలో ఇంత అందమైన పిల్లలు లేరు అంది వీరమ్మగారు యమున వైపు సరస్వతి వైపు చూస్తూ. ఆ మాట వినగానే గంగ గుండె గుబేలుమంది. అది గమనించిన వీరమ్మగారు సర్దుకొని, దానికేలే, మా గాయకుడు రాజేష్ గంటి క్లబ్లో పాడతాడట. నానా అపశృతులతో గానం చేస్తాడు. వేలాపాలా లేకుండా. చూడు పిన్నమ్మ పాడు పిల్లోడు అని సాధకం చేస్తాడు. ఇక ఆ కోతి అల్లరి సరే సరి.
మరోపక్క బెట్టి కుమారి పెంచే ప్రేమ పక్షులు నానా గందరగోళం చేస్తాయి. కొంచెం గోల ఎక్కువైతే మరేం పర్వాలేదు కదా అంది ఆవిడ. పర్వాలేదండి అనడంతో రౌండ్గా ఉన్న మెట్లు ఒకరి వెంబడి ఒకరి ఎక్కుతూ మేడ మీదకి చేరారు ఆ 5గురు. పైన 2 గదులు మాత్రమే ఉన్నాయి. ఇది నా గది అన్నాడు పురాతన శిథిలాన్ని ఒకదాన్ని చూసి. అమ్మాయిలు, ఇది మీ గది అంది వీరమ్మగారు. ఆ గది గోడలకు పెచ్చలు ఊడినా పైన వాసాలు కూలడము మానటము అని పెంకుల బరువుల్ని మోయడానికి గాడిద కర్రల్ని కట్టి ఉన్నారు. ఆ పెంకుల్లో 3 అద్దాలు బిగించారు. 3 ఎత్తుగా ఉన్నందువల్ల వాటి వల్ల ఎంత మాత్రం వెలుతురు రావట్లేదు. యమున నీరసంగా పైకి చూసింది. అద్దానికి సాలెపురుగు గూడు చేసుకుంది. ఈ వెధవ సాలెపురుగుల్ని ఎన్ని తుడవాలో దులిపాను, మళ్ళీ మళ్ళీ కడుతూనే ఉంటాయి అంటుంది ఆవిడ. వాటి జోలికి మీరు వెళ్ళకండి, అవి కూడా మీ జోలికి రావులే, అలా ట్రైనింగ్ ఇచ్చాను నేను అంది వీరమ్మ. ఆవిడికి జైనమతం అంటే మహా అభిమానం. యమున ఏడుపు ఆపుకోవాలని ప్రయత్నిస్తుంది. గది బాగానే ఉంది అంది గంగ. నిజానికి ఆ గదిలో ఇదివరకు అద్దె కట్టలేని వాళ్ళు వదిలిపోయిన కొంత సామానుంది. మంచం, పరుపు, కాళ్ళేని టేబుల్, బ్యాలెన్స్గా కూర్చోకపోతే కింద పడే 2 కుర్చీలు ఉన్నాయి. ఇంకో చిన్న మంచం కొనుక్కుంటే ఆ చిన్నపిల్లకి సరిపోతుంది. ఒక తడికని గది మధ్యలో పెడితే 2 గదులు అవుతాయంది. నిజమేనండి అంది గంగ నీరసంగా. వీరమ్మగారు చాలా మంచిది, నిజంగానే పెద్ద మనిషి. 3 ఆడపిల్లల్ని చూసి మీరంతా చిన్నవాళ్ళు, ఈ వెధవలోకంలో ఎలా చేయించుకొస్తారో ఏమో. మీకు తల్లి తండ్రి లేరా అని అడిగింది. లేరండి. పోనీలెండమ్మా, విచారించకండి, వాళ్ళకి లోకల్ నూకులైపోయినారు. 3 తోడబుట్టిన వాళ్ళు, మీకేమిటి? అవునండి, విచారించకండి, మీకు తల్లి లాంటిదాన్ని. మనుషుని చూడగానే వాళ్ళు చెడ్డోళ్ళో మంచోళ్ళో చెప్పేయగల నేర్పుంది నాకు. మిమ్మల్ని చూడగానే నాకు మంచివాళ్ళనిపిస్తుంది. ఇంతకీ మీదేవూరు? రాజమండ్రి అండి. అలాగా, మాది ఆ ఊరే. మీరేమీ విచారించక్కర్లేదు. నెలకి 40 రూపాయలు ఇస్తే చాలు. తల్లిదండ్రులు ఎవరికి శాశ్వతం? ఏంటో ఇది మగవాళ్ల ప్రపంచం. ఏమయ్యా చెన్నారెడ్డి, పాపం మా ప్రాంతాల పిల్లలు కాస్త కనిపెట్టుకునుండు. ఈ అమ్మాయి కూడా ప్రజలో పనిచేస్తుందండి, వాళ్లే నన్ను కనిపెట్టుకోగలరు అన్నాడు రెడ్డి. మరొస్తానమ్మా, జాగ్రత్త అని వీరమ్మగారు కిందకెళ్ళిపోయింది. 3 ఆడపిల్లలు హమ్మయ్య అనుకుంటూ ఊపిరి పీల్చుకున్నారు. మరునాటి ప్రభాత కాలంలో అతి పాత రేడియోలో నుండి వెంకటేశ్వర సుప్రభాతం వినిపించసాగింది. దాన్ని మించిన కంఠం ఒకటి సరిగమ పదనిసా అని ఆరోహణ అవరోహణల్ని గానం చేస్తోంది. సరస్వతి నిద్రమత్తు వదిలించుకుని లేచింది. రికార్డ్ డాన్సర్ బెట్టి, సెంటే ప్రేమ పక్షులు గోల చేయడం ప్రారంభించాయి. రాజేష్ గంటి సంగీత సాధనకు భయపడ్డారని బెట్టి పోట్లాడుతోంది. అతను మరిక రాగం తీయడం ప్రారంభించాడు. ఈ కొంపలో నిద్రపోయే అదృష్టం లేనట్టుంది. మరీ ఇంత అల్లరా? సరసు, ఏంటి చూస్తున్నావే అంది కిటికీలో నుండి చూస్తున్న సరస్వతినుద్దేశించి. కోతక్క భలే ఫీట్లు చేస్తుంది. అలాగా అని ఆ మూల ఉన్న హోటల్కెళ్ళి ఇడ్లీలు తెస్తాను. అవి ఇవి తిని నువ్వు ఆఫీస్కి వెళ్తే సాయంత్రానికి సరుకులన్నీ తెచ్చి వంట చేస్తాను. అవును సరసు, రాత్రి నీకు నిద్ర పట్టిందా? బ్రహ్మాండంగా ఉంది. ఈ ఇల్లు నాకు నచ్చింది. స్వేచ్ఛా సమరం ఇన్నాళ్ళకి విజయం పొందింది. యము, ఆ ఇడ్లీలు తీసుకురా, తిని ఆఫీస్కెళ్ళాలి. యమున ఇడ్లీలు తెచ్చింది. 3 ఒక బకెట్ నీళ్లతో తోము దగ్గరే స్నానం చేసి అలసట తీర్చుకున్నారు. యము, నేను బయటికి పోతాను. ఇంటి సంగతి నువ్వు చూసుకో. సరసు, జాగ్రత్త, రోడ్లమ్మటి తిరిగావంటే శేషయ్య మామ పట్టేస్తాడు అంది గంగ. 3 ఇడ్లీలు ఉపాహారానికి ఉపక్రమించుతుంటే తలుపు తట్టి చెన్నారెడ్డి లోపలికొచ్చాడు. గుడ్ మార్నింగ్ గర్ల్స్, యువర్ టీత్ ఈజ్ పెరల్స్ డూ సమ్ మిరాకిల్స్. ఈ ఇంగ్లీష్ కవిత్వం మీదేనా అండి అని యమున అంది. బహుశా గోల్డ్ స్మిత్ అయి ఉంటోనొచ్చు. మీరు నేను చెప్పే కొటేషన్లకి మూల పురుషుల్ని వెతికితే చచ్చిపోతాను నిష్కారణంగా. ఇడ్లీలు ఇడ్లీలు, బాగా బాగా సాంబార్. ఆహా, మనం ఆహారం తిని 5 రోజులైంది. ఇది గోల్డ్ స్మిత్ అన్నాడా అంది యమున. ఇది చెన్నారెడ్డిది, అంటే నాదే. యమున, రెడ్డిగారికి ఇడ్లీలు పెట్టు. రెడ్డిగారు, మీ సాయానికి ఇదివరకే కృతజ్ఞతలు. మాతో పాటు టిఫిన్ చేయండి అంది గంగ. అవశ్యం, రమణి ప్రియదూతికి తెచ్చి ఇచ్చుట నేను కాదనుట. ఈ కవిత కూడా మీదే కదా? కాదు, పెద్దనది. చూశారుగా యమునగారు, సాంబారంటే శివుడు. అరవాళ్ళు పప్పుచారుకి సాంబారు అని పేరు పెట్టుకున్నారు. వాళ్ళు గొప్ప దైవభక్తులు అన్నాడు రెడ్డి. ఇడ్లీ తిన్న తర్వాత అడిగాననుకోకండి గంగగారు, కాఫీ ఉందా? ఉందండి. మీరు 3 తలా 2 ఇడ్లీలే తింటున్నారు గాని వాళ్ళ వైపు కళ్ళప్పగించి సిగ్గుగా చూస్తున్నాడు. మొగమాట పడకండి రెడ్డిగారు, కావలిస్తే తెప్పించుకుంటాంలేండి అంది గంగ. నా దగ్గర డబ్బు లేదండి. భలేవారే, కాఫీ తాగండి. యము, మరో 2 ఇడ్లీలు కూడా తినండి. యము, వెయ్యవే అంది గంగ. అలా ఆ రోజు టిఫిన్ కార్యక్రమం ముగిసింది.
అక్క, ఈ వెధవ గిన్నెలు నేను తోమలేనే. ఆడపిల్లలు గిన్నెలు కడక్క రాజ్యాలేలుతారా అంది యమున. ఇందిరాగాంధీ లాంటి వాళ్ళు ఏలుతున్నారే, నేను గిన్నెలు తోమలేను. మరేం చేస్తావు? మగవాడిలా అలా తిరిగొస్తాను. పిచ్చివేషాలేకు. నేను తిరిగి రాకుండా నువ్వు వెళ్ళడానికి వీల్లేదు. ఇల్లు సర్దడం పూర్తయ్యాకే షికార్లు కనుక గిన్నెలు తోమి శేషయ్య నుండి పూర్తిగా తప్పించుకున్నామనుకోవద్దు అంటూ కసిరింది యమున. సరస్వతి గొనుక్కుంటూ ఆ గదిలోనే మూలగా ఉన్న తూము దగ్గర గిన్నెలు ప్రారంభించింది. యమునకు లోపల చాలా ఉత్సాహంగా ఉంది. ఆ కర్కోటకుడు శేషయ్య నుండి బయటపడ్డందుకు హాయిగా ఉంది. ఏదైతేనేం గంగకు ఉద్యోగం దొరికింది. ఎంత చండాలమైనా ఉండడానికి సురక్షితమైన రాజభవనం లాంటి వీరమ్మగారి ఇల్లు దొరికింది. చెన్నారెడ్డి గారి దయవల్ల కదా ఇదంతా అనుకుంది యమున. ఆలోచిస్తూ పైకి చూసిన యమునకి సాలేడు కనిపించింది. పాపం వీరమ్మగారన్నట్లు అది ప్రాణికట్టుదేగా అనుకుంది యమున. ప్లాస్టిక్ బకెట్లో ఉన్న నీళ్లల్లో సరస్వతి తోమిన గిన్నెల్ని ముంచివేస్తూ నిజంగా కడుపులో తిని ఎన్ని రోజులైంది? గిన్నెలు తోమాక కాస్త శుభ్రమైన చీరను తీసుకుని సరస్వతి వైపు చూసింది యమున. సరస్వతి కిటికీలో చూస్తుంది. ఏంటి చూస్తున్నావు? కోత? కాదక్క, ఇలారా అంటూ పిలిచింది. ఆ కిటికీలు పెరటి వైపుకున్నాయి. ఆ కిటికీల్లో నుంచి చూస్తే వీరమ్మగారి పెరదే కాకుండా పక్క ఇళ్ల తాలాకు పెరళ్ళు కూడా కనిపిస్తున్నాయి. చూడక్క, ఈ హైదరాబాద్ చిత్రంగా లేదు? అన్ని గోతుల్లో కొంపలు, కొన్ని కొండల్లో రాళ్ళు, అన్నీ అలానే ఉన్నాయి. యమున కిందకి చూసింది. అన్ని పెరడ్ల కన్నా వీరమ్మగారి రాజభవనం పెరడు చిన్నది, అయినా శుభ్రంగా ఉంది. ఒక మూలన బోగన్విల్లా విరగబూసింది. వాసాలు పాతిన తాళ్ళు కట్టి ఉన్నాయి గుడ్డలారేసుకోవడానికి. ఇంకో మూల చింత చెట్టు గుబురుగా ఉంది. నిజమే, హైదరాబాద్ జాతీయ వృక్షం చింత చెట్టే. ఆ పక్కే పెరడు కూడా చాలా శుభ్రంగా అందంగా ఉంది. ముస్లింలు పెంచే బోమగన్ విల్లాలు చాలా అందంగా కనిపిస్తున్నాయి. పక్కనే ఉంటున్న బెట్టి అనే క్రిస్టియన్ వచ్చి పరిచయం చేసుకుంది సరస్వతిని, యమునని. వీరమ్మ మాత్రం ఆవిడతో ఎక్కువగా తిరక్కండి, పాడైపోతారు అంది. నా పేరు బెట్టి. ఈ డాన్స్ చేయకపోతే ముందు అంట్లు తొమ్ముకొని బతికాను, అందుకే నా చేతులు ఘాటుగా ఉంటాయి. ఆ మాటని పెట్టి నవ్వింది. నిజానికి ఆ నవ్వు మధురంగా జలపాతంగా అనిపించింది సరస్వతికి, యమునకి. మీరు చాలా అందంగా నవ్వుతారండి అంది యమున. థ్యాంక్స్. ఇక నేను సాధన చేసుకోవాలి. పంతులమ్మకి నేనంటే ప్రేమో బిరుదు రెండూ ఉన్నాయి. నిజానికి ఆమె చెడ్డది కాదు. అసలు మన రాజనమౌనంలో చెడ్డవాళ్ళున్నారు. ఇందాక ఆ డాన్స్ నడక గొడుగు మిమ్మల్ని రక్షించడానికే చేశాను. మీరు ఎప్పుడైనా గదిలోకి రావచ్చు అంది బెట్టి. థ్యాంక్స్ అండి, మరోసారి వస్తాం, సామాను సర్దుకోవాలి అని యమున ముందుకు సాగింది. ఇంకో గదివైపు రాగానే కిచకిచ రావాలు వినిపించాయి. అదేనక్క, కోతికి కోపం వచ్చింది. బహుశా దాన్ని పెంచేవాడు స్నానం చేస్తున్నాడేమో, చూద్దామా అంది సరస్వతి. వద్దు తల్లి, పదపోదాం అంది యమున. ఇంట్లోకి వెళ్తున్న వాళ్ళకి బయట వాకిలి దగ్గర చెన్నారెడ్డి ఎదురయ్యారు. అతని చేతిలో సామాన్లున్నాయి. హలో, కామయ్య దగ్గర నా కాలేజ్ జీవితపు ప్రైజులు, కప్పులు తాకట్టు పెట్టి తిండి సామాన్ తెచ్చాను. ఈ రాత్రికి గుత్తివంకాయ వండాలని. కాస్త మీరు సాయం చేస్తే. ఎందులో? వండడంలోనా తినడంలోనా అంటూ నవ్వింది యమున. అదేంటండి, తినదగు నెవ్విరే వండినా తినినంతనే వేగపడక వేయగలవన్నారు. ఇది మీ సొంతమేనా? తిక్కినగారు లేనండి. మీకు గుత్తొంకాయ వండడం వచ్చా? నేనెప్పుడు చేసినా ఉప్పు మర్చిపోతాను. అందులోనూ ఉప్పు వంకాయ లోపల కూరాలా పైన రాయాలా అనేది నాకెప్పుడు అర్థం కాదు. ఓ సరేనండి, నాకు బాగా వస్తుంది అంది యమున. 10 రోజులు అయ్యేసరికి యమునకి పరిసరాలన్నీ పరిచయమయ్యాయి. చౌకగా సరుకులమ్మే కొట్టు, సాయంత్రం ఆకుకూరలమ్మే అంగడి, తెలియడమే కాకుండా ఒంటరిగా రోడ్డు దాటడం కూడా తెలిసింది. పోలీస్ వాహనాన్ని ఆపి మనుషుల్ని రోడ్డు దాటించడం గుంటూరులో ఆమె ఎరగదు. గంగ ఆఫీస్కి వెళ్తూనే ఉంది. సరస్వతి మామూలే. శనివారం సాయంత్రం యమున ఆకుకూరలు, పప్పులు, బంగాళాదుంపలు కొని చెన్నారెడ్డి అరువిచ్చిన ప్లాస్టిక్ బుట్టలో పడేసి తీసుకొచ్చింది. హైదరాబాద్ ద్రాక్ష కొందామని ఎంతో అనిపించింది. కానీ బ్యాడ్ లక్, మనం పేదవాళ్ళం అని సరిపుచ్చేసుకుంది. పంచదార మాత్రం పంతులమ్మ కార్డు మీద సంపాదించింది. ఆవిడికి షుగర్ ఉండడం ప్రస్తుతానికి యమునకి అదృష్టమే అయ్యింది. కూరలు తమ గదిలో దింపి కిటికీ దగ్గరికి వెళ్ళి నిలబడింది. రోజు వంట చేయడం, బట్టలు ఉతకడం, చిరిగిన చీరల్ని కుట్టడంతో ఆమెకి తీరిక అనేది ఉండట్లేదు. దొరికితే పోయి ఆ కిటికీ దగ్గర నిలబడి తొంగి చూసి స్థిమితపడుతుంది. అయితే గుంటూరులో తాము పడ్డ కష్టాలతో పోలిస్తే హైదరాబాద్లో ఈ పాత గదిలో దొరికిన స్వేచ్ఛ వాళ్ళకి 1000 రెట్లు సుఖాన్నిస్తుంది. కానీ యవ్వనంలో ఉన్న యమున స్నేహంతో తప్పిస్తుంది. తన వయసు 16, స్వీట్ 16. ఆ వయసు ఆడపిల్లలతో తనకి స్నేహం కావాలి. తనకన్నా చిన్నవాళ్ళు, పెద్దవాళ్ళు ఆ కొంపలో ఉన్నారు. తన వాళ్లే ఎవరూ లేరు. అక్క 18 ఏళ్లకే 80 ఏళ్ల దానిలా
మాట్లాడుతుంటే చెల్లి 14 ఏళ్లకే 4 ఏళ్ల దానిలా బిహేవ్ చేస్తుంది. అసలు స్నేహం లేనిది ఎలా బతకడం? ఈ కొంపకి ఎదురింట్లో ఒక అమ్మాయి జీన్స్ వేసుకుని కనబడుతుంది. ఏం లాభం? తన చిరుగుల చీర ఆ అమ్మాయికి ఆనట్లేనట్టుంది. తన వంక అసహ్యంగా చూసింది. రేపు బట్టలుతకాలి. ఈరోజు వాటి చిరుగులు కుట్టడం తన ధర్మం. యమున విసుక్కొని కాయ కాసిన తన వేలును చూసుకుంది. అక్క చీర పిగిలిపోతుంది. కొత్త చీర కొనమనాలి. ఏదైనా జీతం రాని అంటుంది అక్కేమో. యమున హృదయం ఎందుకో గంభీరంగా అయిపోయింది. తెచ్చిన పప్పులు కూరలు గబగబా సర్దేసి కిటికీ దగ్గర నిలబడింది. ఆ చుట్టుపక్కల ఎక్కడైనా సరస్వతి ఉందేమోనని. మొత్తం వీధి పిల్లలతో, ముఖ్యంగా 11 మంది పిల్లలున్న కొంపలో పిల్లితో కోతితో ప్రేమ పక్షులతో పరిచయం చేసుకుంది సరస్వతి. దీని పనే బాగుంది. బడికెళ్ళినా బాగుండును. అసలు ఈ ప్రాంతంలో బడెక్కడుందో తెలియదే. ఇప్పుడిప్పుడే దాని బడి వ్యవహారం తెమల్దే యమున అంది గంగ అవాల పొద్దున్నే వస్తూ. ఎలా అక్క? చూడు యమున, ఆ టికెట్ ఎగ్జామినర్ మామయ్యకి తెలుసు. బహుశా మనం కంబం విషయంలో అబద్ధం చెప్పానని మామయ్య గ్రహించి హైదరాబాద్ రాకపోడు. సరస్సు వీధిలోకి వెళ్తే అదొక ప్రమాదం అంది గంగా. ఏడ్చాడులే, తిండి తప్పిందని సంతోషిస్తాడు. నా ఉద్దేశం వెతకడు. ఆస్తి హ్యాండ్ ఓవర్ చేయాలని గోలపడుతూ ఏడుస్తుంటాడు. ఆస్తికి దస్తావేజులున్నాయి, పర్వాలేదు. నగలు ఎత్తుకుపోయామనని కేసు పెట్టొచ్చు. ఆ నగలు మనవే కదా. నీ మొహం. పోలీసు బలగం ఉన్నవాడి మాట నమ్ముతారెవరైనా. మనల్ని మహానగరంలో పట్టుకోవడం అతని తరం కాదక్కా. మామయ్య తెలివి తక్కువవాడు కాదు యమున. సరస్వతి కోసం ముందు బళ్ళు నెతుకుతాడు. నీకోసం గుళ్ళెతుకుతాడు. నా కోసం పత్రికలెతుకుతాడు. తర్వాత తేలిగ్గా పట్టుబడతాం అంది గంగా. మామయ్యకన్ని తెలివితేటలున్నాయంటావా? ఖచ్చితంగా. ఏదేమైనా సరస్సుని స్కూల్కి పంపి ప్రమాదాన్ని కొని తెచ్చుకోవడం దేనికి? నిజానికి నీకు చదువుకుందు గాని మంచి రోజులు రావాలి అంటే నా మైనరు వెళ్ళాలి. అవును, నాకు చదవాలనుందక్క. వయసు ముందుకు, చదువులో వెనక్కు. జాలిగా యమున భుజం మీద చెయ్యేసింది గంగ. ఇదంతా మన కర్మ యమున. అయితే కష్టాలు కలకాలం ఉండవు. అమ్మా నాన్న మనకి చదువు చెప్పిద్దామని అనుకున్నారు. వాళ్ళ ప్రాణాలు పోయినా ఆస్తుంది. మావయ్యని గాటినేం చేయడమే నాన్న పొరపాటు. చచ్చిపోతానని ముందే తెలుసుకున్నాడేమో. దైవానికి తెలియాలి. గతం పోని, నేనే ఎంత కష్టపడైనా మీకు చదువు చెప్పిస్తానంది గంగ. యమున కిటికీ దగ్గర నించుని గంగ ఎంత బాధపడిందో జ్ఞాపకం తెచ్చుకుంది. యమున గుండె గుబేలుమన్నట్లు ఆ ముస్లింల ఇంటి కప్పు మీద మిగతా పిల్లలతో పాటు పాకుతుంది సరస్వతి. కళ్ళ చేతిని మరొకళ్ళ చేతిని గుడ్డలార వేసుకునే నైలాన్ తాడుతో కట్టుకుని మరీ వెళ్తుంది. సరస్సు అని గట్టిగా కేక పెట్టింది యమున. సరస్వతి తిరిగి చూసి మళ్ళీ ఎక్కసాగింది. యమునకి భయంతో ముచ్చెమటలు పోశాయి. ఆ ముస్లిం స్త్రీకి 10 మంది ఆడపిల్లలు, ఒక మగపిల్లాడు. ఆడపిల్లలు అల్లరి అంతా ఇంతా కాదు. అదే సరస్వతికి ఆకర్షణ. యమున సరస్వతి కోసం పరిగెత్తి మెట్లు దిగి గోడ గెంతి ఆ ఇంటి వైపు తట్టింది. తట్టగా ఒక పిల్ల వచ్చి తలుపు తీసింది. మీరు సరస్వతి అక్కనుకుంటాను అని స్వచ్ఛమైన తెలుగులో మాట్లాడింది ఆ అమ్మాయి. అవునండి, మీరింకా ఎవరినీ సరిగా ఎరగనట్లుంది. ఆ మాటకి యమునకి ఏం చెప్పాలో తెలియక నవ్వింది. చూడండి నూజహాన్, మీ చెల్లెళ్ళు మా చెల్లెలు చెట్లెక్కి ఆడుతున్నారు. భయమేస్తుందంది యమున. వాళ్ళంతే యమునగారు. మా ఇల్లు ఎవరెస్ట్ శిఖరం. వాళ్ళకదో ఆట. అక్కడి నుండి జారితే కాళ్ళు చేతులు రిపేర్కొస్తాయి. మీరు కానీ మీ అమ్మగారు కానీ కోపడకూడదు. లాభం లేదండి బెహన్. వాళ్ళకా ఆటంటే చాలా ఇష్టం అంది నూర్జహాన్. అది కాదండి, ఆ నైలాన్ తాటితో కట్టుకున్నారు కదా. ఒకళ్ళు పడితే అందరూ పడిపోతారు. కాదు, ఒకళ్ళు జారితే మిగిలిన వాళ్ళు పట్టుకుంటారు అంటూ తలుపు శాంతం తెరిచింది నూర్జహాన్ అనే ఆ అమ్మాయి. లోపలికి రండి. ఆ శబ్దం అంటారా? మా తమ్ముడు గిన్నె మీద డోలక్ వాయిస్తున్నాడు. మరేం లేదు. ఏం చేస్తారు చెప్పండి. ఆడపిల్లలు వాణ్ణి ఆటలోకి రానివ్వరు కదా. ఆ నీళ్లు చిందరగొడుతున్నారే అని మరో చెల్లెలు. ఇంకా ఏమో చెప్పాలనుకుంది కానీ నూర్ ఆ యుద్ధరంగ శబ్దాల్లో మరేదీ వినపడలేదు. యమున గుండె కుదుటపడలేదు ఇంకా. నూర్, సరస్సును పిలవండి ప్లీజ్ అంటూ అరిచింది. నూర్ యమునకి తన వెంట రమ్మని సంజ్ఞ చేసింది. వాళ్ళు డైనింగ్ హాల్ లోపలికి వెళ్లారు. ఈ తురక ఇళ్ళు లోపల ఎంత బాగుంటాయో అనుకుంది యమున. డైనింగ్ టేబుల్ చుట్టూ పాతకాలపు కుర్చీలు వేసి ముచ్చటగా ఉంది. కంగారు పడకండి యమున గారు, అందరూ ఇక్కడ లేరు అని అరిచి చెప్పింది నూర్జహాన్. అంతా అంటే 11 మందేగా. యమున గాబిగ్గరగా అరిచింది. లేదండి, మా బాబాయ్ పాల వ్యాపారం చేస్తాడు. ఆయన పిల్లలు 5గురున్నారు. బాగుంది. ఇంత పెద్ద కుటుంబాన్ని నేను పుట్టాక చూడనేలేదు. థ్యాంక్స్. మొత్తం మా తండ్రులకి 16 మందిమి ఉన్నాం. చాలా బాగుందండి. ఇంతలో కానుపులంటూ లేకపోతే చాలా అందంగా ఉండే ఒక ఆవిడ ముదుగగుడ్డ ముసుగుతో వచ్చి కేక పెట్టగానే పిల్లలంతా నిశ్శబ్దమైపోయారు. ఇంటికి కొత్త వాళ్ళు రావడం భయం. నానా అల్లరి చేస్తారు వెధవలు.
నూర్, వీళ్ళను 4 బాది నోరు మించకపోయావా అందావిడ. నా తప్పేం లేదు పిన్ని, వాళ్ళు వినరు. ఈవిడ యమున, సరస్వతికి అక్క. వీరమ్మగారు గదిలో అద్దెకుంటున్నారు అంది నూర్జహాన్. ఆమె యమున వైపు చేయి చాచి, నువ్వు రావడం చూశాను బేటా. నీతో పరిచయం చాలా ఆనందంగా ఉంది. నూర్, చాయ్ తాగ్. బేటా, మా ఇళ్లలో పండిట్జీలు చాయ్ తాగుతారు. పర్వాలేదు, నేను నూర్ బాబాయ్ భార్యను అందావిడ. నమస్కారమండి అంది చేతులు జోడించింది యమున. మా వెధవలకి మంచి మర్యాద తెలీదు. ఈ పిల్ల వెధవల పేర్లన్నీ వరుసగా నాకే గుర్తులేదు. చెప్పినా నీకు జ్ఞాపకముండదు. రోజూ చూస్తుంటే కొన్నాళ్ళకి వీళ్ళ వెధవ ముఖాలు నీకే అర్థమవుతాయి. అబ్బా, ఆకలి పిన్ని, ఆకలి. ఇది బృందగానం. లోపల పలా ఉంది, పెద్దమ్మ పెడుతుంది, వెళ్ళండి అని కసురుకుందావిడ. యమున కంగారుగా చూసింది. 16 మంది పిల్లలు, 4 పెద్దవాళ్ళు. ఓయ్ నాయనో అనుకుంది. రోజుకి 40 విస్తల్లా, పైగా మాంసాహారం ఖరీదంటారు. ఒక సైన్యంలాగా ఉందే ఈ ఇల్లు. పిల్లలు గీవురు గావురుమంటూ ఒకళ్ళనొకరు తోసుకుంటూ లోపలికెళ్ళిపోయారు. బెహన్, టీ తాగండి. కొన్ని గంటలు వాడాలు తిప్పలు పడుతూనే ఉంటారు అంది నూర్జహాన్. వంటింట్లో గిన్నెల చప్పుడు, పిల్లల చప్పుడు ఘోరంగా వినిపిస్తుంది. రాయమునా బెహన్, బాబాయ్ బ్రదర్స్ వచ్చినట్టున్నారు, పరిచయం చేస్తాను. బాబాయ్ మంచివాడు కదూ పిన్ని అంది నూర్జహాన్. అవునమ్మా, ఆయన మంచితనమే ఈ సంతానమంతా. నల్లటి గెడ్డం, పచ్చటి మొహం ఉన్న దుడకాయుడొకడు వంటింట్లో నీళ్లలో పాలు పోస్తున్నాడు. బాబాయ్, ఈమె యమున, వీరమ్మగారి పైగతిలో అద్దెకొచ్చారు. సరస్వతి వీళ్ళ చెల్లెలే. బేటా, క్షేమమా స్నేహంగా అన్నాడాయన. మళ్ళీ పాలలో నీళ్లు కలుపుతున్నావా అంది నూర్జహాన్. లేదమ్మా, నీళ్లలోనే పాలు కలుపుతున్నాను అని తణుకు బెనుకు లేకుండా చెప్పాడతను. అల్లా క్షమించడు బాబాయ్. బుద్ధిలేని అల్లా ఇంతమంది సంతానాన్ని ఎలా పోషించమంటాడో అది కూడా చెప్పమ్మా. నీ ఖురాన్ సూక్తులు మీ అమ్మకి పిన్నికి చెప్పు. ఇవాళ పాలు అస్సలు దొరకలేదు అని ఆయన మాట్లాడుతుంటే ఇంతలో సరస్వతి అక్కడికొచ్చి, అక్క, నువ్విక్కడేం చేస్తున్నావు అని ఆరిందాన్లాగా అడిగింది. సరసు, నువ్వు ఇదెందుకెక్కావు అంది యమున. ఊరికినే, నీతో పనుంది, ఇంటికి పదా. నువ్వెళ్ళు, తర్వాత వస్తాను అంది సరస్వతి. అద్భుతమైన వరంలాగా దొరికిన ఈ స్వేచ్ఛ ఆ పిల్లని నేల మీద నిలవడేయడం లేదు. నోర్ముయ్, పోదాం పదా. చెట్లు చేమలు ఇల్లు ఎక్కాలని కాదు బతకడం. వెళ్ళొస్తానంకుల్. వెళ్ళొస్తాను నుండి నూర్. అమ్మగారిని మరోసారి చూస్తానని చెప్పి సరస్వతిని ఈడ్చుకుంటూ పరిగెత్తింది యమున. అక్క, పార్క్లో ఆడుకునొస్తానే. పార్కు భలే ఉంది. అక్కడ గప్చుపులు అమ్మే అవ్వ భలేగా ఉంటుంది. గప్చుపులు హైదరాబాద్లో చూడ్డమే. యమున చిన్న పూరీల్లో మధ్య ఖాళీ చేసి ఒక ద్రవంలో ముంచిస్తారు. ఆఫీసర్లు కూడా రోడ్డు మీదే నిలబడి అవి తింటారు. గప్చుపులు 10 పైసలకొకటి. సంగీతంలాగా అరుస్తుంది. ఆ అవ్వ నిజంగా యమునకి కూడా తినాలని అనిపించింది. అక్క, 2 తిందామే. 20 పైసలేగా, పోతే పోని. పోనీ ఇది చెరొకటి తిందాం. వద్దు సరసు, నాకు తినాలనే ఉంది, కానీ అక్క పర్మిషన్ కావాలి. సరస్వతి మారం చేయడం ప్రారంభించింది. ఇలా అయితే నిన్ను గుంటూరు పంపించేస్తాను. శేషయ్య మామ దగ్గరికి వెళ్ళు అని బెదిరించింది యమున. ఆమెకు తినాలని ఉంది, కానీ పొదుపుగా ఉండాలని తాపత్రయం. అయ్య బాబోయ్, వద్దొద్దు, నాకు గప్చుపులో ఏం వద్దులే అంది సరస్వతి. అయితే నోరు మూసుకుని పద అంటూ మందలించిందామే. గంగ సాయంత్రం ఇంటికొస్తూనే నీరసంగా వచ్చింది. దిగాలుపడిన ముఖంతో ప్రూఫుల కాగితాలు పడేసి మంచం మీద కూర్చుంది. అక్క, అలసిపోయావా? వర్క్ ఎక్కువగా ఉందా? గంగ లేదన్నట్టు తలూపింది, కానీ చాలా అలసిపోయినట్టుగా ఆమె ముఖం తెలుస్తోంది. యము, ఈ ప్రూఫ్ రీడింగ్ బోర్ అనుకో. ఆ బొమ్మ వెయ్యాలంటే మరింత విసుగు. ఇవాళ 10 ఇండిపెండెంట్ వేశారు, కానీ ఇంకా వెయ్యాలి. నెల అయితే గాని 75 రూపాయలు చేతిలో పడవు. ఎలా గడుస్తుందో ఏంటో. బంగాళదుంపలు తిరుగుతూ గంగ పక్కన కూర్చుంది యమున. యము, ఈ ప్రూఫ్లు నేను దిద్దలేనే అంది గంగ. కత్తిపీట వదిలిపెట్టి గంగ భుజం మీద చెయ్యేసి, నీకు అసాధ్యమేంటక్కా? ఈ సరస్వతి గోల ఇంటి పని లేకపోతే నేను నీకు సాయం చేసేదాన్ని. కనీసం నేను సరస్వతి చదువుకున్నా బాగుండేది అంది యమున. వద్దు యము, ఆనాటి ప్రస్తావన ఇప్పట్లో మళ్ళీ సాధ్యపడదు. ఆ కష్టమేదో నేనే పడతాను. అక్క, ఏమిటి? ఈ ఊర్లో పత్రికలకి స్త్రీల శీర్షిక నడుపుతున్నారనుకో. భోజనం అనంతరం వంటలు, పిండి వంటల గురించి రాయాలి. విసుగ్గా ఉందేమునా? యమున జాలిగా అక్కని చూస్తుంది. 18 ఏళ్లకే భుజాలు వంగిపోయినట్లు కనిపిస్తున్నాయి. మనసులో ఉన్న వేదనంతా నుదుట మీద కనిపిస్తుంది. తన హృదయం కోసం ఎలా ఆరాటపడుతుందో అక్క హృదయం కూడా అలానే ఆరాటపడుతుంది. వీళ్ళ ఆలోచనల్లో వీళ్ళుండగా బయట కిచకిచ డమడమా అని వినిపించింది. ఇద్దరూ ఒకరి ముఖం ఒకరు చూసుకున్నారు. కోతికి కోపమొచ్చి గిన్నె నేలకేసి కొడుతుంది. అదే ఆంజనేయస్వామి అంది యమున. తెలుసులే, మెట్ల కింద ఆ కోతి. అది చాలా తెలివైందక్కా. తలుపు తీస్తాను, దాని ఫిర్యాదేంటో విందాం. నవ్వకు. నేను కూడా జీవకారుణ్య సంఘంలో మెంబర్నయ్యాను అంటూనే తలుపు తీసింది యమున.
తలుపు తీయగానే అంజి గారం తీస్తూ లోపలికొచ్చింది. సంతోషంతో ఏదో సైగ చేస్తూ కిచకిచమంటుంది. నిన్ను చూసి సంతోషం ప్రకటిస్తుందక్క. గదిలో దానికి భలే చనువు. ఏరా అంజీ, ఏంటి కదా అంది యమున. కోతి చప్పట్లు కొడుతూ యమున చుట్టూ తిరిగి డాన్స్ చేస్తోంది. గంగకి యమునకి దాని చేష్టలు చాలా సరదాగా ఉన్నాయి. అది మళ్ళీ మళ్ళీ అరుస్తూ గంతులేస్తూ తన చిలిపి చేష్టలతో వాళ్ళని ఆనందపరుస్తోంది. తెలివైందక్క ఇది. దానికి బంగాళదుంపలకు కావలసి వచ్చింది అంది యమున సంతోషంగా. కోతి ఒళ్ళు విరుచుకొని వాసన పసిగట్టి అటూ ఇటు దొంగచూపులు చూసి వేయించిన బంగాళదుంపలు కొని తీసుకొని పరుగున మెట్లు దిగబోయింది. అంజీ అని అరుస్తూ యమున దాని వెంటపడింది. అది వదిలేసిన గిన్నె చేత్తో పట్టుకొని. ఏంటిది? కోతి సొంతదారుడు సదానందం అనగా, ఎస్, నందం బిఏ పాస్ అయిన బ్రహ్మచారి. అంజీ ఏం చేస్తుందని ఆయన ఎన్నడూ అనుమానించడు. ఏం చేయదని ఆయన గర్వం. ఆయన బయటకు వచ్చేసరికి అంజి బంగాళదుంపలు తినడం పూర్తి చేసేసింది.